హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో భాగంగా మా పాఠశాల నుండి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాము స్టూడెంట్స్ని. మస్కటీ డైరీ ఫామ్ హైదరాబాద్లోని చార్మినార్కి దగ్గరలో ఉంది. ఇక్కడ మనకు నియర్లీ ఒక 7-8 ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. ఘీ, కర్డ్, మిల్క్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్, బాదాం మిల్క్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ని మనము ఇక్కడ చూడవచ్చు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్ళాక ఐస్ క్రీమ్ తయారు చేసే విధానాన్ని, ఎంత టెంపరేచర్లో ఉంచాలి, కూలింగ్, ఇవన్నీ కూడా దగ్గర నుండి చూసి తెలుసుకోవడం జరిగింది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. అందులో పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంతో ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. తెలియని విషయాలన్నీ కూడా స్పష్టంగా నేర్చుకున్నారు. అలాగే పాలను నిల్వ ఉంచే పెద్ద పెద్ద కంటైనర్స్, ప్యాకెట్స్ని తయారు చేసేటువంటి మిషన్స్, ఇవన్నీ మనము ఈ డైరీ ఫామ్లో స్పష్టంగా చూడవచ్చు. మనకు పాల నుండి అనేక రకాల వస్తువులు ఉత్పత్తి అవుతాయి. అందులో భాగంగా నెయ్యి, ఘీ అనేటువంటిది పిల్లలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ ఘీ తయారు చేసేటువంటి విధాన్ని విద్యార్థులు చాలా శ్రద్ధగా తిలకిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులను ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళినట్లయితే వారికి ఇష్టమైన ఐటెం కాబట్టి ఎంతో శ్రద్ధగా చూసి తెలుసుకుంటారు. మా పాఠశాలలోని విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ శ్రద్ధగా విని తెలుసుకొని ఉపాధ్యాయులు చెప్పేటటువంటి సూచనలు పాటించి వినోదాత్మకంగా ఈ ఫీల్డ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా మా పాఠశాల యాజమాన్యం సహకారంతో విజయవంతమైంది. అనంతరం మస్కటీ డైరీ ఫామ్ వారు విద్యార్థులకు, టీచర్స్కి ఐస్ క్రీమ్స్ మరియు బాదం మిల్క్లు అందివ్వడం జరిగింది. విద్యార్థులందరూ వాటిని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తూ ఇక్కడ మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము. వారు ఎంతగా ఆనందించారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. చైత్ర సోనీస్ వరల్డ్. థ్యాంక్ యూ.